2026 మహానాడుకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మన పార్టీ అధినేత, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన నాయకుడు నారా లోకేష్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి 2025-26 వార్షిక సంవత్సరానికి ఆర్థిక నివేదిక సమర్పిస్తా ఉన్నాను. దీనికి గాను మన సంక్షిప్త వివరణ ఏంటంటే, సభ్యత్వ రుసుము కింద 1.62 కోట్లు, విరాళాల కింద 58.38 కోట్లు, వడ్డీ ఆదాయం కింద 29.10 కోట్లు, వచ్చిన అద్దె 00.02 కోట్లు, ఇతర ఆదాయం 1.52 కోట్లు, మొత్తం రాబడి 90 కోట్ల 64 కోట్లు 90 పాయింట్. అలాగే ఖర్చులు, ప్రచార ఖర్చులు 16.52 కోట్లు, ఆఫీస్ అద్దె చెల్లించింది 0020 కోట్లు, ఆఫీస్ ఖర్చులు 05.09 కోట్లు, తరుగుదల 4.26 కోట్లు, అలాగే ఉద్యోగస్తుల జీతభత్యాలు 00.52 కోట్లు, కార్మికుల సంక్షేమ బీమా కింద 46.26 కోట్లు, ఇతర ఖర్చులు 1.40 కోట్లు, మొత్తం ఖర్చు 74.25 వచ్చింది. మిగులు 16.39 కోట్లు వచ్చింది. పైన తెలిపిన ప్రకారం మార్చి 26 సంవత్సరానికి 16.39 కోట్ల మిగులుతో లెక్కలు ముగింపు చేయటమైనది. 31/3/26 నాటికి పార్టీ యొక్క జనరల్ ఫండ్ విలువ 485.81 కోట్లుగా ఉన్నది. ఈ వార్షిక నివేదికను ఆమోదించవలసిందిగా సభ్యులందరినీ కూడా కోరుతూ, మరి మీ అందరికీ దగ్గర ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇందులో ఈ వార్షిక లెక్కల్లో ముఖ్యమైనది పార్టీ యొక్క సభ్యుల సంక్షేమం కోసం అత్యధిక అమౌంట్ 46.26 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. భారతదేశంలోనే పెద్ద సంఖ్యలో కోటి సభ్యత్వం దాటినటువంటి పార్టీ భారతదేశంలో ఏ పార్టీ లేదు. అది మన పార్టీ సగర్వంగా చెప్పుకోవచ్చు. అందులోనూ పార్టీ సభ్యుల యొక్క సంక్షేమం కోసం, ముఖ్యంగా పేదవారి కోసం, వారు కనుక ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే వారికి బీమా అందేలాగా, వారి కుటుంబ సభ్యులు కనుక చదువుకునే వాళ్ళు ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళని చదివించడం ద్వారా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన పార్టీకి మరి ఇవాళ చాలా గౌరవం, మర్యాద. ఇవాళ భారతదేశంలోనే తల ఎత్తుకు చెప్పొచ్చు మన పార్టీకి ఉన్న సభ్యత్వం ఏ పార్టీకి లేదని. మరి ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా మీరు ఆమోదించవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.